అంటే మాట్లాడితే మీరు వంగవీటి రంగయ్య గారి పేరు పట్టుకొస్తారా మీరంతా? ఆయన చనిపోతా నాకు ఇబ్బంది ఉంది, నా ప్రాణహాని ఉంది అంటే ఆ రోజు మీరు ఎందుకు తపన పడలా? మీరు ఎవరు చిన్న వయసులో కాదు కదా, మీరు టీన్స్లో లేరు కదా. ఇప్పుడు మీ అందరికీ 60-65 ఏళ్ళు ఉన్నాయి కదా మీ అందరికీ. అంటే ఆ రోజుల్లో మీకు కనీసం ఒక 35 ఏళ్ళు, కనీసం మీకు 25 దాటిని అందరికీ. ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు, నాకు ప్రాణహాని ఉందనుకున్నప్పుడు, ఈరోజు ఆయన కోసం గొంతు చించుకుంటున్న మనుషులందరూ ఏమైపోయారు? ఆ రోజున ఆయన చుట్టూ ఒక దడిగట్లాగిపోయారా, ఒక పద్మవ్యూహంలా ఉండలాగిపోయారా? అప్పుడు వదిలేశారు అందరూ. అంటే చనిపోయిన తర్వాత ఏమో ఇప్పుడు కూర్చొని కథలు చెప్తారు. మీరు మనిషిని బతికినప్పుడు రక్షించుకోలేంది, చనిపోయిన తర్వాత మీరు ఎన్ని కథలు చెప్తే ఎవరు నమ్ముతాడా మిమ్మల్ని? అలాగే నిజంగా నేను ఒక కులం కోసం అంటే మరి నేను 2 చోట్లకి ఓడిపోకూడదు కదా లెక్క ప్రకారం. భీమవరంలో ఓడిపోకూడదు, గాజువాకలో ఓడిపోకూడదు, కులం అంతా వేస్తే అలా ఈరు. దట్స్ అ పాయింట్ ఐ వాంట్ టు మేక్. అలాగే కన్షీరామ్ గారు వచ్చినప్పుడు తిలక్ తరాజ్ తల్వార్ ఇంకో జూతేశామానం అనేది ఉంటుంది. అంటే బ్రాహ్మణుల్ని, వ్యాపారవేత్తల్ని, వైశ్యుల్ని, క్షత్రియుల్ని దాడి వాళ్ళని కొట్టాలండి, చెప్తూ కొట్టండి. కానీ అది కొంతకాలం పనిచేసింది, అప్పుడున్న పరిస్థితులకు దీనికి పనిచేస్తుంది. కానీ ఇంకొక టర్మ్కి వచ్చేటప్పటికి అది సర్వజన సమాజం అయింది, బహుజన సమాజం అయింది. ఇంత చేసిన మాయావతి గారు కూడా తిరిగి బ్రాహ్మిన్ కమ్యూనిటీ సపోర్ట్ తీసుకుని ఆవిడ గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే సమాజాన్ని కులాల వారీగా విడదీసి ముందుకు తీసుకెళ్ళడం సాధ్యం కాదు. కులాల్ని కలుపుకుంటూ పరస్పర గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. అదే జనసేన విధానం, అదే నేను చూపించాను, మీకు నిలబడి చూపించాను. అలాగే మతాల ప్రస్తావన లేని రాజకీయం అంటారు. రేపు మీరు కమిటీస్లోకి వెళ్తారు, బాధ్యతలు తీసుకుంటారు, ప్రజల్లోకి వెళ్తారు. ఆ సమయంలో సమాజంలో ఉన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని ఆ భావజాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు అర్థం కాకపోతే ఇబ్బంది అవుద్ది. మనం స్పష్టంగా చెప్పాల్సింది ఒకటే, ఎవరు దైవాన్ని వాళ్ళు ఆరాధించండి, మీ దేవుని మీరు ఆరాధించండి. మీరు ఇస్లాం అయితే ఇస్లాంని ఆరాధించండి, మీ ఎవరి ధర్మాన్ని వారు పాటించండి. కానీ మిగతా మతాలకు గౌరవం ఇవ్వండి. ఇఫ్ యు ఆర్ హిందూ, మీరు బాగా మీరు ఆరాధించుకోండి, ఇస్లాం గౌరవం ఇవ్వండి, క్రిస్టియానిటీ గౌరవం ఇవ్వండి, జైనిజం గౌరవం, ఏదానికైనా గౌరవం ఇవ్వండి. కానీ అలా గౌరవించుకున్న మత ఘర్షణకు అవకాశం ఉండదు. అది నిజమైన సెక్యులర్ భావన. అది మతాల ప్రస్తావన లేని సమాజానికి అది పునాది అవుద్ది. అంతేగాని నాకు చిరాకైంది ఏంటంటే అపీస్మెంట్ పాలిటిక్స్. నేను ఒక క్యాప్ పెట్టుకొని నేను ఇలా మాట్లాడితే నాకు ముస్లిం సోదరులు ఓటేస్తాను నేను నమ్మను. నేను బేసి ఎందుకంటే అసలు అత్తిసేద్దాం. అంటే ఈరోజు మనకి షాన్వాజ్ అనే ఒక ఆడబిడ్డ మన ఎక్కడ రాయలసీమ నుంచి ఎక్కడ కర్నూలు నుంచో ఉమాన్లో చిక్కుకుపోతే ఆవిడే హిందూ కాదే, ఆవిడ హింసించింది కూడా అక్కడ లోకల్లో ఉండే ముస్లిం బిజినెస్ మ్యాన్. మన అలాంటి లేదు మన సమాజంలో, మనం అలా చూపించాం. అందుకని ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ అనేది జనసేన తీసుకోదు. ఒక తప్పుని తప్పుగానే చెప్తుంది. ఒక హిందూ చేయండి, ముస్లిం చేయండి, క్రిస్టియన్ చేయండి, మీరు ఒక తప్పుని మీరు ఖచ్చితంగా ఈ తప్పుని చెప్పకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అందుకని అపీజ్మెంట్ పాలిటిక్స్ ఈజ్ అ బిగ్ నో ఫర్ జనసేన. నువ్వు నీ పరిమితుల్లో ఉండు, నేను నా పరిమితుల్లో ఉంటా. నాకు ఇష్టమైతే నేను ఈ మతాన్ని అర్థం చేసుకుంటా, స్వీకరిస్తా. కానీ బలవంతంగా మార్చే హక్కు ఎవరికి లేదు. డబ్బులు ఇచ్చి మోసం చేసి బలహీనతలను ఉపయోగించుకొని మత మార్పిడులు సరైనది కాదు. ప్రతి వ్యక్తికి తన ధర్మం గొప్పదే, దాన్ని నేను ఎక్కడా కాదనడం లేదు. ఈ దేశం అన్ని మతాలని గౌరవించే సంస్కృతితో ఎదిగింది. పర్షియన్లు ఈ దేశంకి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు, మీరు బయట వాళ్ళు అంటే మేము పాలలో పంచదారలో కలిసిపోతాం, ఎలా ఉంటారంటే ఆయన